జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మానవ మేధస్సును గురించి తెలుసుకున్నారు. మానవ మేధస్సు. ఈరోజు మానసిక పరిణామాన్ని గురించి, మనసు యొక్క అంతస్తులను గురించి, మనుషులలో మనసుకు సంబంధించినటువంటి వ్యత్యాసాలను గురించి మీరు తెలుసుకోబోతున్నారు. నిన్న మీరు విన్నటువంటి మానవ మేధస్సుని గురించి ఒక్కసారి సమీక్షించుకుందాం. నేను 5 అంశాల గురించి మీకు ప్రస్తావించాను. 1 మనసు, 2 మేధస్సు, 3 వ్యష్టి మేధస్సు, 4 సమిష్టి మేధస్సు, 5 విశ్వ మేధస్సు. మనస్సు అంటే ఆలోచనల సమూహం. ఆలోచన ఈజ్వల్ టు మనసు, మనసు ఈజ్వల్ టు ఆలోచన. ఆలోచన అంటే ఏమిటి? జ్ఞానం. ఆలోచన అంటే ఏమిటి? సమాచారం. ఆలోచన అంటే ఏమిటి? చేతనత్వం. ఆలోచన అంటే ఏమిటి? ప్రజ్ఞ. మనం చూసేది, వినేది, తెలుసుకునేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, వినేది మొత్తం కూడా ఆలోచనే. ఆలోచన కానిది, ఆలోచన లేనిది, ఆలోచనలకు భిన్నమైనది, ఆలోచనలకు అతీతమైనది, వేరైంది మరొకటి లేనే లేదు. అంతా ఆలోచనలే, అంతా మనసే. కాబట్టి ఆత్మ ఎంతవరకు విస్తరించి ఉంటుందో జ్ఞానం అంతవరకు విస్తరించి ఉంటుంది. ఆ జ్ఞానమే మనసు అయినప్పుడు మనసు కూడా అనంతమే కదా. అయితే ఈ మనసు అనంతం అనే విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందగలిగినటువంటి ఏకైక జాతి మానవుడు. అందుకే మానవుడిలో మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మిగతా వాటిల్లో పరిమితంగా ఉంటుంది, మానవంలో సంక్లిష్టంగా ఉంటుంది. మానవంలో మేధస్సు సంక్లిష్టంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. మిగతా వాటికి మనసు ఉంటుంది, కానీ అది చాలా పరిమితంగా ఉంటుంది. కానీ మానవంలో మనసు విస్తరిస్తుంది, దానికి అనుగుణంగా బుద్ధి చైతన్యం వికసిస్తుంది. కాబట్టి మనసు, బుద్ధి 2 ఉన్నాయి కాబట్టే ఇతనికి జ్ఞాపకశక్తి ఉంటుంది. జ్ఞాపకశక్తి ఉంది కాబట్టి భాష ఉంటుంది, వ్యక్తీకరణ ఉంటుంది. ఒకళ్ళతో మరొకళ్ళు కమ్యూనికేషన్గా సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఇటువంటి విధానం భూమండలంలో మరొక జాతికి లేదు, గమనించండి. నిన్న మీరు విన్నటువంటి అంశంలో మానవుడి యొక్క మేధస్సులో 4 అంతస్తులు ఉంటాయి. 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు. కాన్షియస్ మైండు, సబ్ కాన్షియస్ మైండు, ఇన్నర్ కాన్షియస్ మైండు, సూపర్ కాన్షియస్ మైండ్. ఎవరికైతే ఎముక పుష్టి, కండ పుష్టి బాగా ఉంటుందో, ఎవరికైతే ఎముక పుష్టి, కండర పుష్టి బాగా ఉంటుందో వాళ్ళకి చేతన మనసు చాలా చైతన్యవంతంగా ఉంటుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది. చేతన మనసు సమర్థవంతంగా పనిచేస్తుందంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి. దాన్నే మనం కండబలం అన్నాం. అయితే చేతన మనసు చైతన్యవంతంగా ఉండటానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే ఉపచేతన మనసు. ఉపచేతన మనసు చెడు సంస్కారాలతో కూడి ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆయువు తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండదు. ఉపచేతన మనసులో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి.
జీవితంలో అతనికి ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి అసంతృప్తి ఉండదు, ఎటువంటి అశాంతి కూడా ఉండదు. అతనికి అర్ధబలం ఉంటుంది. చేతన మనసు ఖండబలం, రెండవది అర్ధబలం. ఇక మూడవది ఉంది అంతశ్చేతన మనసు. ఈ మనసులో మానవాతీత అతీంద్రియ శక్తులు ఉంటాయి. కళాత్మకత ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, సమర్థత ఉంటుంది, ప్రజా సంబంధాన్ని పెంపొందించుకునే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఇతను సమాజంలోకి దూసుకుపోతుంటాడు. దాన్నే డైనమిజం అంటారు. కాబట్టి ఎవరికైతే అంతశ్చేతన మనసు చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళలో అంగబలం ఉంటుంది. చేతన మనసు ఖండబలం, ఉపచేతన మనసు అర్ధబలం. ఎవరికైతే అంతశ్చేతన మనసు చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళకి అంగబలం ఉంటుంది. అంగబలం అంటే ప్రజా సంబంధాలు బాగా పెంపొందించుకుంటారు, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? లౌకిక జీవితం ఎప్పుడైతే ప్రశాంతంగా సంతృప్తిగా కొనసాగుతుందో అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి నాలుగవది ఏమిటి? అధిచేతన మనసు. ఇదేమిటి? మస్తిష్క ద్రవం, ఆ తదుపరి మేరు ద్రవం. ఇది చైతన్యవంతమైతే చేతన మనసు బాగా పనిచేస్తుంది, ఉపచేతన మనసు బాగా పనిచేస్తుంది, అంతచేతన మనసు బాగా పనిచేస్తుంది. నియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి, అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. నిద్రాణమై ఉన్నటువంటి అన్ని శక్తులు బయటకు వస్తాయి. మనిషికి విశ్వవ్యాపిత భావన కలుగుతుంది, అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది. అదే కుండన శక్తి మేలుకొనటం. శరీరం మీద ఎవరైతే పూర్తి పట్టు సాధిస్తారో వాళ్ళలో నిద్రాణమై ఉన్నటువంటి గుప్త శక్తులు బయటకు వస్తాయి. శరీరమే లేదనే భావన కలుగుతుంది. కాబట్టి సంబడి, నేను ఫలానా, ఆ తర్వాత నోబడి, నేను ఏమీ కాను, ఆ తర్వాత ఎవ్వరిబడి, నేనే సర్వస్వం. కాబట్టి జీవితంలో, జీవన విధానంలో మనసు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అటువంటి మనసులో జరిగేటటువంటి పరిణామాన్ని గురించి ఇవాళ 7 అంతస్తుల గురించి తెలుసుకుందాం. 7 అంతస్తులు, 7 స్టెప్స్ అంటారు. 7 అనే పదానికి చాలా విశిష్టత ఉంది. అటువంటి 7 అంతస్తుల గురించి, 7 రకాల వ్యక్తుల గురించి ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా ఆ 7 గురించి చెప్తాను. మనం మానసిక పరిణామాన్ని జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే మానవుడు అంటే మనసుతో జీవించేవాడు. మనసుకి మానవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనసును బట్టే మానవుడు, మానవ జీవితం మనసును బట్టి కొనసాగుతుంది. మనసు అనేది ఆధారం, మనిషి ఆధేయం. మరొక మాటలో చెప్పాలంటే మనసు అంటే సంక్లిష్టంగా దాన్ని మేధస్సు అంటారు, సూక్ష్మ శరీరం అంటారు, అంతఃకరణాలు అంటారు, జీవుడు అని కూడా అంటారు. నేను మరొకసారి చెప్తున్నాను. జీవుడు అంటే కోరికలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాల యొక్క సమూహం. అదంతా కూడా సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనిపించదు. ఎటువంటి శరీరం ద్వారానైతే
తన కోరికలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు నెరవేరుతాయో అటువంటి శరీరం తయారు చేయబడుతుంది. దాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు. జీవిత ప్రణాళిక మారుతూ ఉంటే జీవుడి స్వభావం మారుతుంది. జీవుడి స్వభావం మారుతూ ఉంటే శరీరం కూడా మారుతూ ఉంటుంది. శరీరాన్ని చూసి జీవుడిని అంచనా వేయొచ్చు. శరీరం బలహీనంగా ఉంటే జీవుడు కూడా కలుషితంగా ఉంటాడు. కాబట్టి మానవుడు అంటే మనసు ద్వారా నడిపించబడేవాడు. ఇంకొక మాట చెప్తున్నాను, సహజ సిద్ధమైనటువంటి మానవుడు స్వభావం చెప్తున్నాను. మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవుడిలో దానవత్వం ఉండకూడదు, మానవత్వం ఉండాలి. ఆ మనసు ఏం కావాలి? నిరంతరం మార్పులు చెందుతూ ఉండాలి. ఎటువైపుకి వెళ్ళాలి? తిరోగమనం వైపుకి వెళ్ళకూడదు, పురోగమనం వైపుకి వెళ్ళాలి. కాబట్టి మానవత్వం దిగజారితే దానవత్వం అవుతుంది, మానవత్వం వికసిస్తే అది మాధవత్వం అవుతుంది, దివ్యత్వం అవుతుంది. కాబట్టి మానవుడు మనసుచే నడిపించబడతాడు. ఆ మనసు వికసించాలి తప్ప కుంచుకోకూడదు. కుంచుకుంటే పతనం అవుతాడు, వికసిస్తే దివ్యత్వానికి చేరువవుతాడు. అలా వికసించాలన్నా కుంచుకోవాలన్నా దానికి మూలం ఏంటంటే బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయం. బుద్ధి విచక్షణతో ఉంటే పురోగమనం అవుతుంది, విచక్షణ కోల్పోతే తిరోగమనం అవుతుంది. ఇప్పుడు మానవుల జీవన విధానాన్ని గురించి ఒకసారి మనం సమీక్షించుకుందాం. నేను మీకు 7 వ్యక్తుల్ని మీకు చూపిస్తాను. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఒకటి ఆటవిక మానవుడు. ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు. ఒక రకంగా చెప్పాలంటే జంతు ప్రవృత్తితో జీవించేవాడు. ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు, జంతు ప్రవృత్తితో జీవించేవాడు. మిగతా జంతువులకి ఈ ఆటవిక మానవుడికి వ్యత్యాసం లేదు. ఇతనికి బట్టలు లేవు, భాష లేదు, సరైనటువంటి గృహ వసతి లేదు, ప్రకృతిలో సంపూర్ణ స్వేచ్ఛగా సంచరించేవాడు. బంధాలు, అనుబంధాలు, భార్య, బిడ్డలు, సంపాదన, ఆస్తులు, అంతస్తులు ఏమీ లేవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతడు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాడు. కానీ అదంతా అజ్ఞానంలో జరిగిపోయింది. అది ఆటవిక మానవుడి జీవితం, జీవన విధానం. కాబట్టి తానంటే ఏమిటో తెలియదు, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఒక యంత్రం మాదిరిగా పనిచేస్తాడు. తనలో ఉన్నది ఏంటో తెలియదు కాబట్టి, చుట్టూ జరిగేది ఏంటో తెలియదు కాబట్టి ఒక వస్తువు మాదిరిగా ఉంటాడు, ఒక రాయి మాదిరిగా ఉంటాడు, ఒక చెట్టులాగా ఉంటాడు, ఒక పుట్టలాగా ఉంటాడు, ఒక గుట్టలాగా ఉంటాడు. అదే జీవితాన్ని కొనసాగించి అదే విధంగా జీవితాన్ని ముగిస్తాడు. అయితే అతనిలో ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. అదేమిటంటే సంతానోత్పత్తి కోసం మరొక వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడ 2 వ్యక్తుల యొక్క కలయికతోటే ప్రత్యుత్పత్తి జరుగుతుంది, సంతానోత్పత్తి జరుగుతుంది. అందుకని మరొక వ్యక్తి కావాలి. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి శారీరక ఆరోగ్యానికి, ఆయువుకి, మానసిక ప్రశాంతతకు ఎటువంటి డోకా ఉండదు. సంతృప్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి.
దానికి ఇంగ్లీష్లో ఒక మాట్లాడుతున్నాను. ఇగ్నోరెన్స్, ఇగ్నోరెన్స్, ఇగ్నోరెన్స్. తెలుగు మాట ఏంటంటే అజ్ఞానం. ఇక రెండో వ్యక్తిని చెప్తాను. అతను ఎవరంటే అపరిపక్వంగా జీవించేవాడు, మెచ్యూరిటీ లేనటువంటి వాడు. ఇంకొక మాట చెప్తా ఇంగ్లీషులో, ఇమ్మెచ్యూరిటీతో జీవించేవాడు. ఇతనికి తన గురించి తెలియదు, చుట్టూ జరిగేవి తెలియవు, మానసిక ఎదుగుదల ఉండదు, తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలియదు. ఇది మనసు దెబ్బతిన్నందువల్ల రావచ్చు, మానసిక ఎదుగుదల లేనందువల్ల కూడా రావచ్చు. ఇప్పుడు చాలా ఇళ్లల్లో మెంటల్ రిటార్డెడ్ మనుషులు కనపడుతున్నారు, మానసిక ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. వాళ్ళకి అవగాహన శక్తి లేదు, ఆలోచన శక్తి లేదు, ఆహారం తిందామని నిద్రపోదామని వీటి గురించి కూడా తెలియదు. ఎవరో ఒకరు తప్పనిసరిగా సహాయం ఉంటేనే తన దైనందిన కార్యక్రమాలు కొనసాగుతాయి. దీన్ని ఏమంటారంటే అపరిపక్వత, ఇమ్మెచ్యూరిటీ అంటారు. ఇక మూడో వ్యక్తి అమాయకుడు. అమాయకుడంటే మాయ అంటే ఏమిటో తెలియనివాడు, మాయ అంటే ఏమిటో తెలియనివాడు, స్వతంత్రంగా జీవించలేనివాడు, బానిస భావంతో జీవించేవాడు, ఇతరుల మీద ఆధారపడేవాడు, తెలివి మేధా సంపత్తి తక్కువగా ఉన్నవాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళల్లో ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇన్నోసెన్స్ మొదటిది ఏమిటి? ఇగ్నోరెన్స్. రెండోది ఏమిటి? ఇమ్మెచ్యూరిటీ. మూడోది ఏమిటి? ఇన్నోసెన్స్, అమాయకత్వం. ఇతనిలో ఏముంటాయి? భౌతిక ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, ఎంతో కొంతమేరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ అసలు ఉండవు. పెట్టింది తింటాడు, చెప్పింది చేస్తాడు, ఉండమన్నట్టు ఉంటాడు. ఇతను ఎలా ఉంటాడంటే ఒక డ్రైవర్ చేతిలో నడిచే బండిలాగుంటాడు. కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. సో ఈ ముగ్గురు ఒకసారి చూడండి. ఇగ్నోరెంట్ పర్సను, ఇమ్మెచ్యూర్ పర్సను, మూడవది ఇన్నోసెంట్ పర్సన్. ఈ ముగ్గురులో మనసు పరిమితంగా ఉంటుంది, ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. కాబట్టి ముగ్గురు అయిపోయారు. ఇంకా నెక్స్ట్ నాలుగో వ్యక్తికి వద్దాం. ఇతను ఎవరంటే తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి, అన్నీ తెలుసు అనుకునేటటువంటి విద్యావంతుడు. అన్నీ తెలుసు అనుకునేటటువంటి విద్యావంతుడు. ఇతనిలో 3 గుణాలకు అనుగుణంగా 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. 3 గుణాలు ఉంటాయి, కానీ ఒక గుణం ఎప్పుడు ప్రకోపిస్తూ ఉంటుంది, మిగతా 2 గుణాలు బలహీనంగా ఉంటాయి. ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తమోగుణస్థుడు. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం, సోమరితనం, బద్ధకం, నిద్రమత్తు, శారీరక మమకారం, సుఖపట్టమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగేవాళ్ళు మొత్తం కూడా తమోగుణస్థులు. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం. మరి అక్కడుంది కదండి ఎవరికి? ఆటవిక మానవుడికి. ఇది వేరు, తెలివి మీద సంపత్తి ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం. శారీరక మమకారం ఎక్కువ,
శరీరాన్ని సుఖపెట్టాలనే భావన ఎక్కువ. అందుకని అవసరానికి మించి వనరులు సేకరించుకుంటాడు. ఇతనికి భద్రత కావాలి, రక్షణ కావాలి. అవసరానికి మించి వనరులు సేకరించుకోవటం వల్ల చెడు కర్మ ఫలం ఎక్కువగా ఉంటుంది. ఇతనిలో ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే, లక్షణం కాదు, అవలక్షణం. ఇప్పుడు భయపడుతూ ఉంటాడు. భయము, అనుమానము, పిరిగితనము, సంకోచము, సందేహం. ఇతంది తెర వెనుక జీవితం. ప్రజా సంబంధాలకు ఇష్టపడడు. నాకేం కావాలి అనే దాని గురించి ఆలోచిస్తాడు తప్ప నేనేమి ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించడు. లోపలంతా నెగిటివ్ ఉంటుంది. ఇతను ఎలా ఉంటాడంటే, ఒక తెల్లటి బట్ట తీసుకెళ్ళి మురికి గుంటలో వేసి మళ్ళీ బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. భద్రత ముసుగులో బంధించబడతాడు. తన శరీరమే ముఖ్యం అనుకుంటాడు. దాన్ని పోషించడమే జీవిత పరమావధి అనుకుంటాడు. కష్టపడటానికి ఇష్టపడడు. అందరూ నాకు చేసి పెట్టాలనుకుంటాడు తప్ప నేను ఇతరులకు చేసి పెట్టాలనే భావన అసలు రానే రాదు. ఒక మాట చెప్పనా, సెల్ఫిష్ పర్సనాలిటీ. కాబట్టి తమో గుణస్థుడు. ఇక 5వ వ్యక్తికి వద్దాం. ఇతడు రజోగుణస్థుడు. రజస్సు అంటే వేడి, ఉద్రేకం, ఆవేశం వగైరా. ఇతను ఘర్షణ పడుతుంటాడు, అసంతృప్తిగా ఉంటాడు. ఏదో పోగొట్టుకున్నాను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. సరిచెయ్యాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇతని మనసంతా కూడా కోరికలతోటి, పథకాలతోటి, ప్రణాళికలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి మొత్తం నింపబడి ఉంటుంది. 3 జన్మలకు సరిపడా పథకాలు మొత్తం తయారు చేసుకుంటాడు. వాటిని నెరవేర్చుకోవటం కోసం నిద్రాహారాలు మాని, విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా శ్రమిస్తూ ఉంటాడు. ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఏదో పోగొట్టుకున్నాను. ఇతనికి లోపల అస్థిమితం, చంచలత్వం, అసంతృప్తి, అశాంతి, ఆవేశం, కోపం, చికాకు, ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఇతని యొక్క ఉనికిని ఎవరు తట్టుకోలేరు. తమోగుణస్థుని ఎవరు భరించలేరు. రజోగుణస్థుని యొక్క ఉనికిని తట్టుకోలేరు. ఇతను ఎక్కడుంటే అక్కడ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, అశాంతి ఎక్కువగా ఉంటుంది, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. లోపలంతా చిటపట అంటూ ఉంటుంది. హింస, ప్రతీకారేచ్ఛ, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, నేరాలు, మానభంగాలు, దొంగతనాలు వగైరా మొత్తం ఇతని ద్వారా జరుగుతాయి. ఇతనే రజోగుణస్థుడు. మీకు ఒక విషయం చెప్తున్నాను. తమోగుణం నుండి రజోగుణం వస్తుంది. తమోగుణస్థుడు భయపడుతూ అణుచుకుంటూ ఉంటాడు. రహస్యాలు దాస్తూ ఉంటాడు. వాటిని అణిచిపెట్టి ఒక్కసారిగా బరస్ట్ అవుతాడు. రజోగుణస్థుడు ఏమవుతాడు? తన కోరికలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. కాబట్టి తమోగుణం నుండి వచ్చిందే రజోగుణం. రజోగుణస్థుడు ఒక దశకు పోయిన తర్వాత తాను చేసిన తప్పులకి, పొరపాట్లకి ఇవన్నీ తెలుసుకొని భయపడుతుంటాడు. అంటే రజోగుణంలో తమోగుణం ఉంటుంది, తమోగుణంలో రజోగుణం ఉంటుంది. 2 కూడా ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసలాంటి. తమోగుణం ఉంటేనే రజోగుణం ఉంటుంది.
రజోగుణం వ్యక్తీకరించబడితే అది తమోగుణం అవుతుంది. భయంలో ఉద్రేకం ఉంటుంది, ఉద్రేకంలో భయం ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి. ఒకటి ఆధేయం, మరొకటి ఆధారం. ఏది ఆధారం ఏది అధేయం అని మనం చెప్పలేం, కానీ అవి మారుతూ ఉంటాయి. తమోగుణం, రజోగుణం. ఇక ఆరో వ్యక్తికి వద్దాం. అతను ఎవరు? సత్వగుణస్థుడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచో రాలే. తమోగుణం, రజోగుణం రెండు కూడా సమపాళల్లో ఉంటే, ఈక్వల్గా ఉంటే, సమత్వంలో ఉంటే, సమతుల్యంలో ఉంటే, సాత్వికతలో ఉంటే అతడే సత్వగుణస్థుడు. ఇతనికి తెలివి, మేధా సంపత్తి పరిణతి చెంది ఉంటుంది. ఇతను ప్లాన్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటాడు, తన గురించి ఆలోచించుకుంటాడు, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు. సుఖవంతమైన జీవితం తప్పనిసరిగా కోరుకుంటాడు, దాన్ని అనుభవిస్తాడు. ఇతరులను ఏ విధంగా ఆకట్టుకోవాలి అటువంటి ప్రతిభా పాఠవాలన్నీ ఉంటాయి. ఇతరులు కళాత్మకత ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అహంకారం కూడా తక్కువగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే లక్షణాలు ఉంటాయి. అందరినీ మేనేజ్ చేసేటటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే ముందు తనను తాను మేనేజ్ చేసుకుంటాడు, ఇతరులు కూడా మేనేజ్ చేస్తాడు. ప్రజా సంబంధాలు బలంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇతనిది సక్సెస్ఫుల్ లైఫ్. కాబట్టి ఇతనిలో ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాడు, ప్రజా సంబంధాల్లో పాల్గొంటాడు, జీవితంలో ఎక్కడ ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి అది సత్వగుణస్థుడి యొక్క జీవన విధానం. సో ముందు తమోగుణస్థుడు, తర్వాత రజోగుణస్థుడు, తర్వాత సత్వగుణస్థుడు. అయితే ఈ ముగ్గురు కూడా ప్రజా సంబంధాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ప్రపంచం లేకుండా జీవించలేరు, ప్రపంచం లేకుండా బ్రతకలేరు. ప్రపంచంతో తప్పనిసరిగా ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ప్రపంచం నుండి కోరుకుంటూ ఉంటారు, అవసరమైతే ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి, మూడు గుణాలు పనిచేస్తూ ఉంటాయి. తమోగుణం బాగా ఉందనుకోండి, పక్కన రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. రజోగుణం బాగా ఉందనుకోండి, తమోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. సత్వగుణం ఉందనుకోండి, దాని వెనుక తమో రజోగుణాలు రెండు ఉంటాయి. సో ఈ ముగ్గురు ఎవరంటే ఇంటెలిజెంట్ పర్సన్స్. ఇప్పుడు సమాజాన్ని శాసించే వర్గాలు మొత్తం ఇవే, చూసుకోండి కావాలంటే. మొదటిది ఏమిటి? ఇగ్నోరెన్స్. రెండవది ఏమిటి? ఇమెచ్యూరిటీ. మూడోది ఏమిటి? ఇన్నోసెన్స్. ఇక ఈ ముగ్గురు ఎవరంటే ఇంటెలిజెంట్ పర్సనాలిటీస్. తెలివి మీద సంపత్తి అధికంగా ఉన్నవాళ్ళు, సమాజాన్ని శాసించేవారు, పరిపాలన కొనసాగించేవారు, యంత్రాంగాన్ని ఏర్పరిచేవారు, చట్టం న్యాయం పరిధిలో జీవించేవాడు మొత్తం కూడా ఈ మూడు వర్గాల కిందకు వస్తారు. అయితే ఈ మూడు వర్గాల్లో కూడా సఫరింగ్ ఉంటుంది. ఎందుకు? వీళ్ళల్లో ఉన్నటువంటి ప్రజా సంబంధాల వలన నెగిటివ్ ఫోర్సెస్ వీళ్ళ మీదకి వస్తుంటాయి. వీళ్ళు నెగిటివ్ ఫోర్సెస్ని బయటికి పంపిస్తూ ఉంటారు. ఎంతో కొంత మేరకు నేను, నాది, నాకు అనేటటువంటి అహంకారం ఉంటుంది. అందువల్ల వీళ్ళు తప్పనిసరిగా సఫర్ అవుతూనే ఉంటారు. మూడు రకాల వాళ్ళు సఫర్ అవుతారు. తమోగుణస్థుడు ఎక్కువగా, రజోగుణస్థుడు మధ్యస్థంగా, సత్వగుణస్థుడు తక్కువగా. ముగ్గురు బంధాల్లో ఉంటారు. అహంకారం ఉంటుంది, సొంత ప్రపంచం ఉంటుంది. మరిక వీటి నుంచి బయటపడటం ఎట్లా? అదేమిటంటే ఇంటెలిజెన్స్ను ఎన్లైటన్మెంట్గా మార్చుకోవాలి.
తెలివి మేధా సంపత్తిని జ్ఞానోదయంగా మలుచుకోవాలి. దీనికి మార్గం ఏంటి గురూజీ? 1 సంచిత కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు, 3 ఆగామి కర్మలు. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు, ఈ 3 కలిస్తేనే తెలివి మేధా సంపత్తి అని. ఈ 3 నిలవున్నటువంటి కర్మలను కరిగించుకుంటే మనిషికి 4వది మేలుకుంటుంది. అదే అధిచేతన మనసు. అప్పుడు అతను ఏమవుతాడు? ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతాడు. కాబట్టి మనం 6 అంతస్తులు దాటాలి, 7వ అంతస్తుకు చేరాలి. 7 రంగులు అంటాం, 7 సముద్రాలు అంటాం, 7 స్వరాలు అంటాం, 7 ఋషులు అంటున్నాం. సో 7 7 7 7 కొండలు అంటున్నాం. 7వదే పరిపూర్ణ దశ, పరిపూర్ణ స్థితి. ఇటువంటి ఇంటెలిజెన్స్ని ఎన్లైటన్మెంట్గా మార్చుకోవాలంటే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల కట్టదగ్ధం కావాలి. దానికి మనం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఎక్కడుంది? ఉపనిషత్తులలో ఉంది. ఆ ఉపనిషత్తులు ఎవరిచ్చారు మనకి? ఋషులు ఇచ్చారు. ఋషులంటే ఎవరు? సత్యదర్శకులు, సిద్ధ పురుషులు. వాళ్ళు అందించినటువంటి ఆ వేదాల సారం మొత్తం, ఉపనిషత్తుల సారం మొత్తం కూడా మానవ రాజ్యాంగం వంటిది. దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. అందులో సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. సో ఇప్పుడు 7 చూసుకోండి. ఇది ఇవల్యూషన్, మానవ పరిణామము, మానసిక పరిణామం. అజ్ఞానం, అపరిపక్వత, అమాయకత్వం, తెలివి మేధా సంపత్తి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మొత్తం దాటితే వచ్చేదే పరబ్రహ్మస్థితి. కాబట్టి తమోగుణస్థుడు రజోగుణస్థుడిగా మారతాడు, రజోగుణస్థుడు సత్వగుణస్థుడిగా మారతాడు. ఎందుకంటే అశాంతి, అసంతృప్తి నుంచి బయటపడటం కోసమే అతను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవచ్చు, లేకపోతే భౌతికవాదంలో విజయవంతం కావచ్చు. అనుభవం ద్వారా అతను ప్రశాంతతను పొందుతాడు. అతను ప్రశాంతత కోసమే ఈ అశాంతిని పెంచుకుంటాడు. కాబట్టి 1 2 3 4 5 అజ్ఞానం నుంచి వచ్చిందే అపరిపక్వత, అపరిపక్వత నుంచి వచ్చిందే అమాయకత్వం, అమాయకత్వం యొక్క తర్వాత దశే తమోగుణం, తర్వాత దశ రజోగుణం, తర్వాత దశ సత్వగుణం, తర్వాత దశే శుద్ధ సాత్విక స్థితి. ఇప్పుడు మానవ జీవితంలో ఉన్నటువంటి ఇంకొక 7 అంతస్తులు చెప్తాను, 7 అంశాలు చెప్తాను, అంతస్తులు కాదు. ఒకసారి చూడండి. 1 శరీరం, 2 ఇంద్రియాలు, 3 మనసు, 4 బుద్ధి, 5 చిత్తం, 6 అహంకారం, 7 ఆత్మ. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతిమంగా ఆత్మస్థితి. అక్కడ తీసుకోండి. అజ్ఞానం, అపరిపక్వత, అమాయకత్వం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఆ తర్వాత పరబ్రహ్మస్థితి. సో శరీరం స్థూలంగా ఉంటుంది, ఇంద్రియాలు అంతకంటే సూక్ష్మంగా ఉంటాయి, మనసు ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, చిత్తం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, అహంకారం విస్తరించి ఉంటుంది, కాకపోతే సొంత ప్రపంచం ఉంటుంది. అదే ఆత్మస్థితి అయితే అనంతమవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి అది ఆలోచించండి. 1 కండబలం కావాలి, దేహం ఆరోగ్యంగా ఉండాలి,
2 కుటుంబ పోషణ కోసం ఆర్థిక వనరులు కావాలి, అదే అర్ధబలం. ప్రజా సంబంధాలు పెంపొందించుకొని మన కార్యక్రమాలను సజావుగా నెరవేర్చుకోవాలి, అదే అంగబలం. ఇక 4వది ఆత్మబలం. ఇది పరిపూర్ణమైనటువంటి జీవన విధానం. అంటే చేతన మనసు బాగా పనిచేయాలి, ఉపచేతన మనసులో ఉత్తమ సంస్కారాలు ఉండాలి, అంతచేతన మనసులో ఉన్నటువంటి ప్రతిభ, కళాత్మకత, సృజనాత్మకత బహిర్గతం కావాలి. అంతిమంగా నేనే విశ్వం, విశ్వమే నేను అనేటువంటి భావన కలగాలి. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, రాబోయే కాలం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే అణుబాంబులతో ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు బయో వెపన్స్తో యుద్ధాలు జరగబోతున్నాయి. అంటే జీవ రసాయనిక క్రిములు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగించబడబోతున్నాయి. అంటే మనిషి ప్రమాదపు అంచులో ఉన్నాడు. దీనికి మొత్తానికి మూలం ఏంటనుకున్నారు? తెలివి, మేధా సంపత్తి. నేను ఒక్కసారి ఎన్లైటన్ చేస్తాను మీకు. అజ్ఞానిలో, అపరిపక్వంగా జీవించే వ్యక్తిలో, అమాయకుడిలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. అదే తెలివి, మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తులలో ప్రజ్ఞ కుంచుకుంటుంది, తగ్గిపోతుంది. విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుంటుంది. అప్పుడు ఏమవుద్దో మీరు ఆలోచించండి. అదే ఆధ్యాత్మికవేత్తలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. పరిమితం వేరు, కుంచుకోవటం వేరు, విస్తరించడం వేరు. ప్రజ్ఞ విస్తరించిందంటే ఏమవుతుందో వినండి. అసలు శరీరం లేదు, నో బాడీ. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తే అసలు శరీరం లేదు. కానీ ఇంకొక మాట చెప్తున్నాను, శరీరమే భగవంతుడు. ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలే భగవంతుడు. మనసు లేదు, మనసే భగవంతుడు. బుద్ధి లేదు, బుద్ధే భగవంతుడు. చిత్తం లేదు, చిత్తమే భగవంతుడు. అహంకారం లేదు, అహంకారమే భగవంతుడు. ఇదే అహం బ్రహ్మాస్మి అంటే. అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను అని అనుకున్నావంటే శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఇవన్నీ కూడా భగవంతుడి మయమే. ఇదే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా తెలుసుకుని అనుభవంలోకి పొందారనుకోండి, మరి బయట సంగతి ఏంది? అది భగవంతుడే. అదే సర్వం బ్రహ్మమయం. ఈ రెండు జరిగినాయి అనుకోండి, నీ మనసు ఎలా అనుకుంటుందంటే లోపల ఉన్నది భగవంతుడే, బయట ఉన్నది భగవంతుడే, నేను నా చుట్టూన్నది మొత్తం భగవంతుడే అనే భావన కలుగుతుంది. అదే బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి. తాను బ్రహ్మంగా మారితే తన చుట్టూ ఉన్నది మొత్తం బ్రహ్మంగా గోచరిస్తుంది. సముద్రంలో ఒక నీటి చుక్క ఉంటుంది. నీటి చుక్క సముద్రంతో కలిసిందనుకోండి, సముద్రపు శక్తి మొత్తం తనకు వస్తుంది. అదే నీటి చుక్క వేరైందనుకోండి, ఏమవుతుంది? ఆవిరైపోతుంది. నదులు ఎన్నో ఉంటాయి. సముద్రంలో కలిసేంతవరకు ఆ నదికి ఒక పేరు ఉంటుంది. సముద్రంలో కలిసిపోతే ఇంకా పేరు ఎందుకు ఉంటుంది దానికి? అంతా సముద్రం అవుతుంది. నదుల యొక్క నీరు వేరు వేరు రుచుల్లో ఉంటాయి, కానీ సముద్రాల నీరు మొత్తం కూడా ఉప్పుగా ఉంటుంది. కాబట్టి మన జీవిత ప్రయాణం ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి? జీవిత గమ్యం ఏమిటి? జీవిత పరమార్థం ఏమిటి? ఇప్పుడు వినండి. దానవత్వం వైపుకు మనం వెళ్ళకూడదు. మానవత్వంతో జీవిస్తూ ఉండాలి. దివ్యత్వాన్ని అందుకోవాలి. దేవుడిగా జీవించాలి. ప్రజలచే పూజలు అందుకోవాలి.
పరమాత్మలో ఐక్యం చెందాలి. ఇది మన జీవిత లక్ష్యం, ఇది మన జీవిత గమ్యం, ఇది మన జీవన యానం. ఇంతకు మించి ఇంకా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. కాబట్టి మనసు ఆత్మ రెండు వేరు కాదు. స్థూలంగా ఉంటే మనసు అవుతుంది, సూక్ష్మంగా ఉంటే ఆత్మ అవుతుంది. కాబట్టి పదార్థం వెనుక ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తి వెనుక పరమాత్మ ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, సబ్జెక్ట్ ముఖ్యం కాదు. ఇదంతా కూడా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చిన్న వయసులో తెలుసుకుంటే జీవితం ఎలా ఉంటుంది. అహంకారం బలోపేతం అయిన తర్వాత తెలుసుకుంటే ఎలా ఉంటుంది. అహంకారం బలోపేతమై జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను అనేటటువంటి నిరాశ నిస్పృహలుండి ఈ మార్గానికి వచ్చిన ఇంత విలువైనటువంటి వేదాంత సారం, ఉపనిషత్తుల సారం అవగాహన కాదు. అవగాహన కావటానికే మనం ఘర్షణ పడతాం. ఇక అనుభవంలోకి రావాలంటే అలా మీరు ఆలోచించండి. కాబట్టి శరీరం సహకరించాలి, ఇంద్రియాలు సమాచారాన్ని సేకరించే స్థాయిలో చైతన్యవంతంగా ఉండాలి, మనసు సమాచారాన్ని స్వీకరించే స్థాయిలో ఉండాలి, బుద్ధి విచక్షణతో ఆలోచించి విశ్లేషించుకోగల స్థాయిలో ఉండాలి, చిత్తంలో ఉత్తమ సంస్కారాలు ఉండాలి, అహంకారం సులభంగా కరిగిపోయే విధంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి జీవితాన్ని గురించి మీరు పదే పదే మననం చేసుకుంటూ భవిష్యత్ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, భవిష్యత్ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.